10th ఇయర్ 11th ఇయర్ అనే విషయం కూడా మేము ఎప్పుడో మర్చిపోయినాం. ఎన్ని ఇయర్స్ నుంచి కాలేజీ స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది అనే కాన్సెప్ట్ మైండ్లో ఎవరికి లేదు, మర్చిపోయినాం. నిన్న తన్వి వీళ్ళందరూ వచ్చి సార్ 10th ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందాం సార్, కేక్ కట్ చేసి ఇట్లా పైనుంచి బిల్డింగ్ పైనుంచి కిందకు హోర్డింగ్ చేద్దాం సార్ అని చెప్పి, ఎక్సలెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంకల్ప్ 10 years సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి మెసేజ్ ఇద్దాం సార్ అని చెప్పి చెప్పినుండే అన్నట్టు. సో అప్పటికి ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ అయింది కదా తల్లి, దాదాపు 2:30 3 అయింది. సో అప్పటికప్పుడు అరేంజ్ చేసుకొని పాసిబిలిటీ లేదు సార్, అది పక్కన పెట్టేసండి. నిజంగా మేము 10 years కంప్లీట్ చేసినామా అనేది నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. తిరిగి వెనక్కి చూసుకుంటే వామ్మో 10 years అయిపోయింది కదా అన్న ఆలోచన అప్పుడు వచ్చింది. సార్ ఎనీవే ఒక కేక్ అన్న కట్ చేద్దాం కంపల్సరీ అని చెప్పి సింబాలిక్గా ఈరోజు కేక్ కట్ చేసిన మెసేజ్ అది పెట్టా. 2015లో ఈ కాలేజీ స్టార్ట్ అవ్వడానికి బిఫోర్ మేము శంషాబాద్లో 2005లో గౌతమి జూనియర్ కాలేజ్తో మా కెరీర్ని స్టార్ట్ చేసినాం. చాలా స్ట్రగుల్స్ పే చేసి జస్ట్ 36 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసిన కాలేజీని 2014 డిసెంబర్ నాటికి మేము బయటకు వచ్చే టైంకి 2300 స్ట్రెంత్, 2300 స్ట్రెంత్తో 2 జూనియర్ 2 డిగ్రీ 4 కాలేజెస్ని లెవెల్ తీసుకుపోయినాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పార్ట్నర్స్తో చిన్న చిన్న క్లాషెస్ వచ్చి వదిలిపెట్టేసి 2015లో కుమారస్వామి సార్ నేను ఇద్దరం కలిసి మీర్పేట, ఇప్పుడు బచ్పన్ స్కూల్ ఉంటుంది మనదే, సో ఆ బిల్డింగ్లో 2015లో స్టార్ట్ చేశాం. మా బ్యాడ్ లక్ ఏంటంటే దాదాపు ఒక 3-4 CRకి వాల్యుబుల్ చేసే కాలేజెస్ని జస్ట్ మేము 18 lakhs ఇద్దరం 18 lakhs తీసుకొని బయటకు వచ్చేసాం. వాస్తవం ఏంటంటే కాలేజీ వాల్యూ ఎంతో కూడా మాకు తెలియదు. పొద్దుగల మార్నింగ్ పోవాలి, నైట్ ఇంటికి రావాలి, మా ప్రపంచం అంతా అదే. బయట ఏం నడుస్తుంది, సిచ్యువేషన్స్ ఏమున్నాయో కూడా మాకు ఆ నాలెడ్జ్ లేదు, మేము ఎప్పుడు కూడా ఆలోచించలేదు. సో సింపుల్గా వాళ్ళ చేతిలో మోసపోయి 18 lakhs పట్టుకొని బయటకు వచ్చేసి కాలేజ్ స్టార్ట్ చేసినాం. మేము తీసుకున్న కాలేజీ నవోదయ జూనియర్ కాలేజ్. నవోదయ జూనియర్ కాలేజీ పేపర్స్ కొనుక్కొని కాలేజీ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది. బ్యాడ్ లక్ ఏంటంటే సీనియర్ సార్ అని ఉంటాడు, వాడు పిల్లల దగ్గర ఎగ్జామ్ ఫీజులు తీసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఎగ్జామ్ ఫీజులు కట్టలేదు, ఫైనల్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్. సో ఆ ఇష్యూ ఆల్ టికెట్లు అందరికి వస్తున్నాయి, అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఆల్ టికెట్ రావట్లేదు. ఎందుకు ఆల్ టికెట్ రావట్లేదు అని పేరెంట్స్ ఒక్కొక్కరు వస్తున్నారు, యూనియన్ వాళ్ళు వస్తున్నారు, స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వస్తున్నారు, ఆర్గనైజేషన్స్ వస్తున్నారు, ప్రెషర్ పెరిగింది, వాడు ఎస్కేప్ ఎక్కడో తప్పించుకొని పారిపోయాడు. సో అప్పుడు స్టూడెంట్స్ లైఫ్ ఏందనేది ఒక క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్. వీరభద్రయ్య అని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉండాలి. ఇమ్మీడియట్లీ తను యాక్షన్ తీసుకొని స్టూడెంట్కి అప్పటికప్పుడు ఆయన గవర్నమెంట్ దానికి వెళ్ళి అమౌంట్ పే చేసి ఆల్ టికెట్లు ఇష్యూ చేసి కాలేజీని సస్పెండ్ చేసి పడేసాడు. దరిద్రం ఏంటంటే దానికి 1 month బిఫోరే 17 లక్షలు మేము పే చేసినాం. ఆ కాలేజ్ మేము కొనుక్కున్న పేపర్స్ 17 లక్షలు పోయినాయి, పేపర్స్ పోయినాయి, కాలేజీ పోయింది. మాకు ఒక క్వశ్చన్ మార్క్, అరే ఏంది మా పరిస్థితి, ఏది కాలేజీ స్టార్ట్ చేస్తే మీ పేరు పెట్టుకుంటే మేము పెట్టుకున్న పేరు ఫస్ట్ బ్రిలియంట్, పెద్ద టెన్షన్, మామూలు టెన్షన్ కాదు. మేము తీసుకొచ్చిన డబ్బులు అలాగే ఒక అమౌంట్ వెళ్ళిపోయింది, ఇంకొక అమౌంట్ మిగిలింది. సో అప్పటికప్పుడు మళ్ళీ కామన్ హాస్పిటల్ దగ్గర ఆపోజిట్లో నారాయణ కార్పొరేట్ కాలేజ్ ఒక పేపర్స్ సేరుకుండే, మళ్ళీ 10 లక్షలు పెట్టి పేపర్స్ కొని అప్పుడు స్టార్ట్ చేసిన కాలేజ్. దాని తర్వాత మాకు బడన్ అయిపోయింది, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. రెసిడెన్షియల్ డేకమ్ రెసిడెన్షియల్ ఖర్చు పెరిగిపోతుంటే పార్ట్నర్స్ కూడా పెరుగుతూ వస్తున్నారు. 2019 వరకు అందరం హ్యాపీగా రన్ చేసుకుంటూ వచ్చినాం. కాకపోతే 2019లో ఏమైందంటే మా పార్ట్నర్ కుమారస్వామి సార్ చిన్న ఈగో వచ్చింది అన్నట్టు. ఏమైనా ఈగో వచ్చిందంటే అరే మేము ఆయన బావమరిది వాళ్ళ సడ్డకుడు 3 పార్ట్నర్స్ ఆలే ఉంటుండే అన్నట్టు. అరే ఏదున్నా సరే మేము 3 పార్ట్నర్స్ కాలేదా, మెజార్టీ మాది, మేము చెప్పినట్టు మీరు 40, మీరు చెప్తే మేము వినామని చెప్పి కాడికి వచ్చింది ఈగో. ఆ ఈగో ఎక్కడ దాకా పోయిందంటే డివైడ్ అయ్యే దాకా వచ్చింది, కాలేజ్ విడిపోయే దాకా వచ్చింది వ్యవస్థ. సో ఆ టైంలో అందరు విడిపోయారు, చంద్రశేఖర్ రెడ్డి సార్ నేను ఇద్దరు మాత్రం మిగిలినాం. సో మేమిద్దరం కలిసి ఒక 2 years రన్ చేసినాం. మా ఇద్దరిలో చంద్రశేఖర్ రెడ్డి సారు బాయ్స్ కాలేజ్ చూసుకుంటాడు, చంద్రశేఖర్ రెడ్డి సార్ వాళ్ళ వైఫ్ గర్ల్స్ కాలేజ్లో కూర్చుండే అన్నట్టు. సో నన్ను అసలు కేర్ చేయకపోతుండే, లోపల రాలేకపోతుండే, అకౌంట్ చూడలేకపోతుండే, నాకు సంబంధం లేకుండా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటుండే, అకాడమిక్ షెడ్యూల్ అంతా ఎవ్రీథింగ్ వాళ్ళే రన్ చేస్తుంది. అదొక హెడేక్ అయిపోయింది. సో అయినా సరే నేను సైలెంట్గా మనకు ఒక రోజు వస్తుంది, ఏదైనా సరే పేషెన్స్ తోటి ఉండాలి, ఉరుకులాడితే కాదు. జీవితంలో చాలా కోల్పోయినాం. శంషాబాద్ పెద్ద కాలేజీని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు కనుక ఈ కాలేజ్ వదిలిపెడితే నా బతుకు రోడ్డు మీకు వస్తుంది, అందరికి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. సో కాలమే సమాధానం చెప్తుంది అని ఒక ఆలోచనతోటి నిదానంగా కూల్గా ఉన్నాం. రైట్ టైం వచ్చింది, టైం వచ్చినప్పుడు ఇంకొక పార్ట్నర్ జాయిన్ అయిన పార్ట్నర్ నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా చంద్రశేఖర్ రెడ్డి ఏం రన్ చేస్తున్నావు పై కాలేజ్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే, ఈ కాలేజ్ మొత్తం అమ్మేద వేరే వాళ్ళకి అని చెప్పి ప్రపోజల్ తీసుకొచ్చాడు. సో నేను పోయి వాళ్ళ ఇంట్లో సుఖేంద్ర రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని చిన్న కన్వెన్స్ చేస్తాను, సార్ నా పరిస్థితి ఏంటంటే
2005లో స్టార్ట్ అయిన జర్నీ 2015 తర్వాత ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన ఈ 2 years లో కూడా వాళ్ళిద్దరు రన్ చేసి తప్ప నేను ఎన్నడూ కూడా యాక్టివ్ పార్ట్నర్గా ఇన్వాల్వ్ కాలేదు. సో ప్లీజ్ ఆ కాలేజ్ ఎవరికో షేర్ చేద్దాం అనుకుంటారు కదా, అది నాకే ఇవ్వండి, నేనే తీసుకుంటా సార్ అని చెప్పిన. చంద్రశేఖర్ సార్ పిలిపించి ఏమేమో నువ్వు తీసుకుంటావు మధుకర్ తీసుకుంటున్నట్టే, నాకేమవుతుంది సార్, నేను నీ దగ్గర జాబ్ చేస్తా, ఇచ్చేసి ఆయనకి అంటే ఆయన ఓప్స్ ఏంటంటే వీడు ఎట్లా తీసుకోలేడు కాలేజీ, తిరిగి మళ్ళీ నాకే వస్తుంది, నాతోటి రన్ చేస్తాడని ఒక ప్లాన్ అన్నట్టు. బట్ ఎనీవే గాడ్ ఈస్ దేర్, వెళ్ళిపోయారు. కాలేజ్ నేను తీసుకున్నా, ధైర్యంగా కొంత అమౌంట్ అయితే అడ్వాన్స్ అయితే పే చేసిన. భయం ఏంటంటే ఆయనకు అమౌంట్ ఇవ్వాలి, 85 lakhs అమౌంట్ ఇవ్వాలి. ఆ టైంలో నేను కరోనా స్టార్ట్ అయింది, భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ డబ్బులు లేవు, కాలేజ్లో ఎవరు నడుస్తలేవు, సిచ్యువేషన్స్ వరెస్ట్ కండిషన్లో ఉన్నాయి. ఏం చేయాలి? అప్పుడు ఈ బాయ్స్ కాలేజ్ బిల్డింగ్ ఇంకా ఎంట్రీ కాలే, లోపలికి రాలే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కృష్ణారెడ్డి అన్న దగ్గర కొంత అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలి, ఆ బిల్డింగ్ ఇక్కడ షిఫ్ట్ చేయాలి. నాకు తెలిసిన వెల్ విషర్స్ కి, ఫ్రెండ్స్ కి, వాళ్ళ 2-3 కాల్ చేసిన, చుట్టాల్లోకి 2-3 కాల్ చేసిన, సార్ పార్ట్నర్గా జాయిన్ కండి, కాలేజ్ నేను నడుపుతా ప్లీజ్ అని చెప్తే ఎవ్వరు నమ్మలే, అందరు దూరం వెళ్ళిపోయారు. ఓన్లీ 1 person నా నమ్మింది ఎవరంటే కృష్ణారెడ్డి అన్న. ఆ టైంలో సో మధుకర్ నువ్వు కాలేజ్ రన్ చేస్తాను కమ్మి, నేను ఉంటాను నీ వెనకాల, సరే ఏదైతే అవుతుంది కాలేజ్ అయితే తీసుకోను, ఫస్ట్ అయితే తీసుకోన్నాడు. తీసుకున్నాం, సగం అమౌంట్ పే చేసినాం, ఇంకొక హాఫ్ అమౌంట్ ఇవ్వాలి. ఇంకో హాఫ్ అమౌంట్ ఇచ్చేసరికి కృష్ణుడు అన్న కూడా అన్న మరి ఇంకొక హాఫ్ అమౌంట్ ఇవ్వాలంటే, అంటే అన్నకి అప్పుడు కూడా మన మీద ఇంకా ఇప్పుడున్న రిలేషన్ లేదు, ఆ కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, లక్షల వ్యవహారం అది, అంత ఈజీగా నమ్మరు. సో ఆ సిచ్యువేషన్లో నా దగ్గర అయితే అమౌంట్ అయితే అయిపోయిందిగా, నెక్స్ట్ నువ్వే ఆలోచించు ఏంది కాలేజ్ అనేది క్వశ్చన్ మార్క్ మళ్ళీ. సో ఆ టైంలో మాకు ఎక్కడి నుంచో ఒక దేవుడిలాగా దూరం నుంచి వచ్చినటువంటి పర్సన్ ఎవరంటే పవన్ శ్రీకాంత్ రెడ్డి సార్. పవన్ శ్రీకాంత్ రెడ్డి సార్ వాళ్ళ అక్క ఒక్కసారి కాలేజీకి వచ్చారు, జస్ట్ ఒక 20 minutes కూర్చున్నారు. నేను మా మిస్సెస్ మాధవ్ మేడం ఇద్దరం కలిసి ఒక చైర్లో కూర్చున్నాం, పక్క కూర్చున్నాం, వాళ్ళిద్దరు ముంగలు కూర్చున్నారు. ఒక 20 నిమిషాలు మాట్లాడినాం. సార్ కాలేజ్ సిచ్యువేషన్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, నా దగ్గర డబ్బులు ఎట్లున్నాయి, కాలేజ్ ఎట్లా కొనుక్కున్నా, ఇప్పుడు ఎంత పే చేయాలి, నా పొజిషన్ ఏంది, మా పరిస్థితి ఏంది. సో పాయింట్ టు పాయింట్ క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన. మేడం నిహారిక మేడం మస్తు ఇంప్రెస్ అయింది ఆ మాటలు నేను చెప్పినప్పుడు. సార్ మీ మాటల మీద మాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకేం ఆలోచించకండి, మేము ఎంట్రీ అవుతున్నాం, మేము తీసుకుంటాం, తమ్ముడు ఇక్కడికి వస్తాడు, తమ్ముడు చూసుకుంటాడు, ప్రాబ్లం ఏం లేదు, దాన్ని మూవ్ కాదు సార్ అని చెప్పింది. మస్తు ధైర్యం వచ్చింది ఆ టైంలో. సో అప్పుడు ఆ మిగిలిన అమౌంట్ వాళ్ళకి పే చేసేసిన. ఆ తర్వాత రాజేంద్ర రెడ్డి సార్ చంద్రశేఖర్ రెడ్డి సార్తో పాటు బయటికి వెళ్ళిపోయినండి. సార్ నువ్వు అంటే సార్ యాటిట్యూడ్, క్యారెక్టర్ నాకు తెలుసు, ఆయన హార్డ్ వర్క్ నేచర్ నాకు తెలుసు, నువ్వు అక్కడికంటే నాతో పాటు ఉంటేనే సక్సెస్ అవుతావు, వదిలిపెట్టేసినా అంటే మాటకు రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ నాతో రావడం జరిగింది, నాతో యాడ్ అయ్యిండు. ఆ తర్వాత తమ్ముడు నారాయణ కాలంలో పొద్దుగాల పోతుండే, నైట్ ఎప్పుడో వస్తుండే, సగం జీతము, తర్వాత ఇంటింటికి ఓం ట్యూషన్ చెప్పుకొని ఘోరంగా బతుకుతుండే. వాడు మ్యారేజ్ కాకముందు నుంచి కూడా నా దగ్గర చదువుకున్నాడు, ఆఫ్టర్ మ్యారేజ్ నా దగ్గర ఉన్నాడు, నాతో పాటే జర్నీ చేసిండు. సో వాడిని దూరం ఉంచడం నాకు ఇష్టం లేకుండే ఇమ్మీడియట్లీ దగ్గర తీసుకున్నా. సో అలా ఈ గ్రూప్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఇప్పటికీ నాతో పాటు బయట స్టార్ట్ చేసిన కాలేజెస్ వాళ్ళందరూ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నారు. సో ఈ 2 బిల్డింగ్లు మనం ఈ రెంట్ పే చేసుకుంటూ పోతే ఓనర్స్ బతారు తప్ప మన బతుకులు ఎప్పుడు అట్లనే ఉంటాయి. సో మన లైఫ్లో మనమే మార్చుకుందాం సార్, ఏదేమైనా సార్ అని చెప్పి అందరికీ గట్టిగా కాన్ఫిడెన్స్ ఇచ్చిన. రాజేంద్ర రెడ్డి సార్ ఒక ఇల్లు అమ్ముకున్నాడు, తమ్ముడు ఒక పెద్ద ప్లాట్ అమ్ముకున్నాడు, నేను ఒక ప్లాట్ అమ్ముకున్నా, కృష్ణారెడ్డి అన్న ఫైనాన్షియల్గా ఒక మంచి లెవెల్ ఉన్నాడు కాబట్టి ఓకే డన్. సో అట్లా మీరు అనుకుంటుండొచ్చు ఈ కొడుకులకు ఏమైంది, కాలేజీలు మనం ఫీజులు కడుతున్నాం, డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, ఇప్పుడు అంతా అడ్జస్ట్ మనసులో ఉండొచ్చు. సో అట్లా మేము కాలేజీకి వెళ్ళి ఎప్పుడు డబ్బులు సంపాదించలేదు, కాలేజీకి వెళ్ళి పెద్దగా మేము ఏం తీసుకోలేదు. మనిషికి ఒక్కొక్క ప్రాపర్టీ అమ్మి వచ్చినటువంటి 1 CR ఇంచుమించు 1,20,00,000 లాస్ట్కి వచ్చేసరికి అమౌంట్ పెట్టి ఈ ప్లాటు ఇది కన్స్ట్రక్షన్ చేసినాం లాస్ట్ ఇయర్. సో ఈ బ్యాంక్ వాళ్ళ మధ్యలో ఫోన్ చేసినాడు ఒకసారి, అరే భయ్ మీకు టాప్ ఆఫ్ లోన్ ఇస్తాం, ఒక 2-3 కోట్లు అని ఇస్తాం. ఏమంటారు అంటే దానికి రెంట్ కడుతున్నాం కదా అన్న, ఎందుకు మనం ఓపెన్ ప్లాట్ ఉంది కదా, దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకు 2 ఓన్ అయిపోతాయి కదా, ప్రాపర్టీస్ మిగులుతాయి కదా అని కన్విన్స్ చేసిన. సో అట్లా టాప్ ఆఫ్ లోన్ తీసుకొని మళ్ళీ కొంత లోన్ తీసుకొని ఇది కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అందరు స్టార్టింగ్లో మేము తీసుకున్న డిసిజన్ చూసి నవ్వారు, అరే పిచ్చోళ్ళు అలా ఎందుకు రా బాయ్ బిల్డింగ్లు కడుతున్నారు అదే. ఇప్పుడు పిలిస్తే అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు, అరే మధుకర్ ఎంత మంచి స్టెప్ తీసుకుని పోయి, మీరు అంతా ఎంత యూనిటీగా ఉన్నారు, ఎంత ఐకమత్యంగా ఉన్నారు, ఎవరికి ఈ ఆలోచన రాలేదు, ఓన్ ప్రాపర్టీస్ కట్టుకున్నారు, బిల్డింగ్ మంచి సెట్ చేసుకున్నారు, పిల్లల కోసం ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నప్పుడు చేసే ఫైట్ వేరు, ఇది మనది అనుకున్న మన ప్లేస్ లో కూర్చొని మనం చేసే ఫైట్ వేరే ఉంటుంది, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఎక్స్పీరియన్స్ చేసినాము. అంటే ఈ పోరాటంలో ఈ జర్నీలో మేము చాలా వరకు అన్ని మర్చిపోయినాం.
ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఎవ్రీడే ఒక ఛాలెంజ్ తీసుకుంటూ మర్చిపోతూ వస్తున్నాం. నిన్న ఆ తల్లి గుర్తు చేసినందుకు ఈరోజు మనం కేక్ కట్ చేయడం జరిగింది. ఎనివే మా జర్నీ ఈ విధంగా కొనసాగుతూ వస్తుంది. మేము అనుకున్నాం ఇక నేను ఈ 2 పిల్లలు కట్టేసిన కదా, ఇక అయిపోయింది, ఇక ఏజ్ అయిపోతుంది, ఇక టైం అయిపోతుంది, ఇంకేం కడతాం, ఇక ఉందా ఇట్లా నడుస్తాను అనుకుని సైలెంట్గా ఉన్నా, మైండ్ కూడా సెట్ చేసుకున్నా. ఇంకా సార్లు కూడా అప్పుడప్పుడు పెడతా, సార్ ఇంకో స్కూల్ పెడదాం, ఇంకో కాలేజీకి పోదామంటే ఏ పెట్టినే చాలా ఉరుకులాడుతుంది సార్, ఏమవుతుంది, ప్రశాంతంగా జాబ్ చేసుకొని బతుకుదాం, మన పిల్లలు, మన సంసారం, మన ఫ్యామిలీది, ఇవి చూసుకుందాం, ఇంకా వేరే వాటి జోలికి వెళ్ళొద్దు అని అనుకున్నాం. బట్ నిన్న శంషాబాద్ పోయి అక్కడ శాంటోస్ అని ఒక స్కూల్ స్టార్ట్ అయింది, రాజేశ్వరెడ్డి. నేను శంషాబాద్లో కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు మా పార్ట్నర్ వాళ్ళ అన్న కొడుకు బచ్పన్ స్కూల్ అని చిన్న స్కూల్ స్టార్ట్ చేసిండు. అప్పుడు ఆయన లైఫ్, ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. అరే ఆ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ బాబాయ్ మా పార్ట్నర్ ఇద్దరికి వడకపోతుండే, వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటుండే. సో నన్ను ఒక రోజు పిలుచుకొని అడిగినాడు, సార్ మన ఇద్దరం కలిసి అత్తాపూర్లో స్కూల్ స్టార్ట్ చేద్దామంటే నాకు నవ్వొచ్చింది. ఏం సార్, నాకు 2000 స్ట్రెంత్, 4 కాలేజీలు, పెద్ద రాజ్యం, నేను రాజు నీడ సంసారం నడుస్తుంది, అమ్మకి ఆ స్కూల్కి నేను ఎందుకు వస్తా సార్, నాకు వద్దులే సార్ అని చెప్పిన. నిన్న సార్ దగ్గరికి పోయి చూస్తే ఆయనకి ఇప్పటికీ 5 క్యాంపస్లు, అత్తాపూర్లో ఇడిఫై స్కూల్ 2300 స్ట్రెంత్, ఇప్పుడు ఇక్కడ అల్మాసూర్లో ఒక శాంటో స్టార్ట్ అయింది, బిహెచ్ఏలో ఒకటి స్టార్ట్ అయింది, ఇంకొక తెల్లాపూర్లో ఒకటి స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఆయత్నార్లో ఒకటి స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు శంషాబాద్లో 2 స్కూల్ స్టార్ట్ అయినాయి. ఆ క్యాంపస్ పోయి ఆ ఫోటోస్, ఆ గ్రౌండ్ డెవలప్మెంట్ అంతా చూస్తే ఏమన్నా అనిపించిందా, మస్తు అనిపించింది భయ్. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఇంకా మనకి ఏజ్ అయిపోలేదు, ఆలోచన అయిపోలేదు, ఏం అయిపోలేదు, సరే ఇట్లా కూర్చుంటే ఎట్లా అవుతుంది, కాదు కదా, ఇట్లాంటి వాళ్ళు ఇంత కష్టపడుతున్నాడు, మరి మనతో పాటు స్టార్ట్ అయిన వ్యక్తే కదా. ఎవ్రీ 2 years ఒక క్యాంపస్ ఓపెన్ చేయాలని ఆయన టార్గెట్. దగ్గర కూర్చొని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూస్తుంటే మస్తు ఎనర్జీ వచ్చింది పై. చల్ మనం ఆగోది, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన టైం చాలా ఉందని చెప్పి ఒక ఇన్స్పిరేషనల్ ఎనర్జీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఎందుకు చెప్తున్నా మీకు ఇదంతా అంటే, మ్యాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ సైకాలజీ ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అయ్యే నడుస్తుంటుంది లైఫ్ అంతా కూడా. ఒకరి మీద డిపెండ్ అయినంతసేపు మనం ఏందనేది మనకు అర్థం కాదు. మనం ఏందనేది మనకు అర్థమయ్యే డే వచ్చేసరికి వయసు అంతా అయిపోతుంది, టైం కాస్త గడిచిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ రానివ్వకుండా చూసుకోండి. సింపుల్గా ఒక వ్యక్తి ఏంటంటే కార్ తీసుకొని అట్లా రోడ్డు మీద పోతుంటే ఒక పెద్ద ఆయన చలికి, మా టెంపరేచర్ దాదాపు 8-9 degrees సెంటిగ్రేడ్ ఉంది, ఆ టెంపరేచర్ చలికి వణుకుంటూ బ్లాంకెట్స్ కప్పుకొని కూర్చుంటాడు. చూసిండు కార్లకి చూసి, అరే పాపం ఎన్ని ప్రాబ్లమ్స్ పే చేస్తున్నాడు, చలికి ఇంత వణుకుతున్నాడు, మా ఇంట్లో మస్తు బ్లాంకెట్స్ ఉన్నాయి, నేను తీసుకొస్తా అని చెప్పి పోయి పెద్ద ఆయన దగ్గర, పెద్ద ఆయన నువ్వేం టెన్షన్ పడక పోయి, నువ్వు హ్యాపీగా ఉండు, నేను మా ఇంట్లో పోయి బ్లాంకెట్స్ తీసుకొస్తా అంటే, అట్లా ఏమవుతున్నా ఆయన, నా జీవితం అంతా అయిపోయింది, ఇప్పుడు నా ఏజ్ ఇంచుమించు 90 years, 90 సంవత్సరాలుగా ఎవ్రీ టైం ఇట్లనే ఉంటా, నేనేం ఇంతవరకు చనిపోలేదు, సో నాకు చలితో ప్రాబ్లమే లేదు. గట్టెట్లయితే భయ్, అట్లా కాదు, ఎంత చలి పెడుతుంది, వణుకుతున్నావు, నేను చూసి తట్టుకోలేకపోతున్నా, నా వల్ల అయితే లేదు, నేను మా ఇంట్లో మస్తు బ్లాంకెట్స్ ఉన్నాయి, మాకు మస్తు డబ్బులు ఉన్నాయి, నేను కారు కదే గట్ల ఉనికి గిట్లా తీసుకొని వస్తాను. సరే నీ ఇష్టం అంటాడు. పోతాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఇంట్లో అంతా వాళ్ళ మామయ్య పిల్లలు, అలా ఆంటీ వాళ్ళ కూతురు, వాళ్ళంతా ఇంటి నిండా చిన్న ఫంక్షన్ ఫుల్ వస్తాడంట. వాళ్ళందరూ చూసి ఇది మర్చిపోతాడు, వాళ్ళందరితో ఆడుకుంటూ ఎంజాయ్ చేసి, టీవీ చూసి, సినిమా చూసి, పాప్కార్న్ తినుకుంటా అన్నీ అయిపోతాయి. నైట్ పడుకుంటాడు, పొద్దుగాల ఉదయం 10 గంటలకు లేస్తాడు. అప్పుడు గుర్తుకొస్తుంది ఫ్రెష్గా, అరే నైట్ నేను ఆ పెద్ద మనిషికి మాటించి వచ్చినా కదా, అరే ఎక్కడ వాయ పెద్ద మనిషి అని చెప్పి అప్పుడు 2 బ్లాంకెట్ తీసుకొని కార్ తీసుకొని ఆ ప్లేస్కి పోతాడు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ పర్సన్ చనిపోతాడు, ముసలాన్ని చనిపోతాడు. సో ఇంతటితో స్టోరీ అయిపోయింది. అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అయింది. విషయం ఏంటంటే, ఇక్కడ మన వల్ల కాదు అనుకున్నప్పుడు మనం ఎవరికి ప్రామిస్ చేయదు. గుర్తుపెట్టుకోండి, చాలా మందిలో మనలో ఇది ఒక సైకాలజీ ఉంటుంది, మైండ్ సెట్ ఉంటుంది. నేను ఇది చేస్తా పై, నీకు నేను వెనకాల ఉన్నా, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని చెప్తుంటాం. సో మన వల్ల కానిది ఎవరికి ఎప్పుడు మనం ప్రామిస్ చేయొద్దు. మన లిమిట్స్లో మనం ఉండడం చాలా ఉత్తమం, చాలా మంచి మాట, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. రెండవది ఏంటంటే, ఆ ముసలాయన యాక్చువల్గా 95 సంవత్సరాలు 99 సంవత్సరాలు బతికిండు మంచిగా, ఎంత చలిని తట్టుకోగలిగిండు. ఒక్క నైట్లో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు సార్ అంటే, నాకు బ్లాంకెట్ వస్తారు ఒక భరోసా, నమ్మకంతో చలికి తట్టుకోలేక బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి చనిపోయాడు. సో ఒకరి మీద డిపెండ్ అవ్వాలన్న ఆలోచన కలిగినప్పుడు అప్పుడే మనం చనిపోయినట్టు. మన లైఫ్లో మనం ఎవ్వరి మీద డిపెండ్ కావద్దు. ఇప్పుడు పేరెంట్స్ ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, మన లైఫ్లో ఇంకొకరు రావచ్చు, XYZ ఎనీవన్. సో ఇండిపెండెన్స్ నేర్చుకోండి. నేను నా లైఫ్ నేను లీడ్ చేసుకోగలుగుతా, నేను బతకగలుగుతా, నా లైఫ్ నేను సక్సెస్ చేసుకోగలుగుతా అని ఒక కాన్ఫిడెన్స్తో బతకండి. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఆ కాన్ఫిడెన్స్ రాలేదా, నువ్వు ఫెయిల్గా లైఫ్లో మిగిలిపోతావు బేట, గుర్తుపెట్టుకో. సో ఇది ఎప్పుడు మన లైఫ్లో ఎప్పుడు అట్లా రానివ్వకండి, అంటే సిచ్యువేషన్స్ రానివ్వకండి. నెక్స్ట్ రిజల్ట్. ఆల్మోస్ట్ నేను గొప్ప అని కాదు బేట,
మనము ఒక ఎథిక్స్ వాల్యూస్తో రన్ చేసుకుంటూ వస్తున్నటువంటి కాలేజ్. మొన్న రీసెంట్గా ఎగ్జాంపుల్గా మీకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఎగ్జామినర్స్ వచ్చారు అందరు కూడా. డైలీ మాతో పాటు కింద కూర్చొని లంచ్ అరేంజ్ చేస్తే లంచ్ చేస్తున్నారు. మీకు అంటే ఎవ్రీ డే వాళ్ళకు మేమేం పెద్దగా ఏం పెట్టాం, ఒక కర్రీ స్పెషల్ కర్రీ పెట్టినాం, చికెన్ ఏదైనా వండిపించి వాళ్ళ కోసం వండిపించి పెట్టినాం. మిగతా కర్రీస్ అన్నీ మన దగ్గర వండిన కర్రీసే తీసుకొచ్చి నింపినాం, పెట్టేసినాం. ఆయమ్మ వాళ్ళు శ్రీరామే పెట్టిండు. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ డే టు లాస్ట్ డే వరకు చట్నీ మొత్తం ఊడ్చేసిండు. ఒక్కరోజు కూడా చట్నీ ఉంచిపోతుండే. అరే ఇంత టేస్ట్ మేము ఎక్కడ చూడలేదు సార్ టేస్ట్. అసలు సాంబారు కంప్లీట్ సాంబార్తో తింటుండే. అంటే గొప్ప అని కాదు చెప్తున్నా, అంటే నిజంగా మాకు ఇంత టేస్ట్ ఉందా మన చట్నీ, ఇంత సాంబార్ ఇంత టేస్ట్ ఉందా, వాళ్ళు చెప్తే మాకు అర్థం కాలేదు. ఏమో ఉన్నట్టుందో నాకు అనుకున్నాం. తింటుండే అదో నేను చట్నీ పెట్టుకోకపోతుంది పైన. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసి లేదు, నేను చట్నీ ఎప్పుడు తినకపోతుంది. ఈ మధ్యకాలం రోజు నేను కూడా చట్నీ పెట్టుకొని తింటున్నా పైన. చూస్తే నాకు అప్పుడు అర్థం కదా ఇంత టేస్ట్ చేస్తున్నా అని. అంటే రోజు మనం తింటున్న ఫుడ్ వాల్యూ ఏంటనేది మనకు అర్థం కాదు. ఒకసారి బయటికి వెళ్ళి వేరే దగ్గర కంపారిజన్స్ చేస్తే దీని వాల్యూ ఏంటనేది అర్థమవుతుంది. రోజు మన అమ్మ కూడా ఇంట్లో ఒకటే ఫుడ్ ఒకటే వంట తయారు చేస్తుంది, చాలా బాగా చేస్తుంది, మీకు తెలుసు తెలియదు, కానీ దాని వాల్యూ అప్పుడు అర్థం కాదు. పక్కింట్లో పోయి అది పుల్లగుండని ఉప్పుగుండని కారం ఉండని టేస్ట్ అనిపిస్తుంది, తినే చూసే టేస్ట్ అనిపిస్తుంది. అది అది ఒక 2 రోజులు తిన్నాక అప్పుడు అర్థమవుతుంది మన అమ్మ వాల్యూ ఫుడ్ ఇంకెంత బాగుంది, అనవసరానికి ఇదెందుకు నేను ఆశపడ్డాను అలా ఆలోచన వస్తుంది. సో అది ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, దానికి మనం దూరం అయినప్పుడు దాని విలువ తెలుస్తుంది, దాని వాల్యూ మనకు అర్థం అవుతుంది. ఓకేనా? మేము స్పీచ్లు కూడా ఎక్కువ ఇవ్వాలని ఏం ఆశ ఏం లేదు. ఒక కాన్సెప్ట్ చెప్పేదంతా చెప్పి కొడుకు నీ అమ్మ స్పీచ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్లో పెట్టా. నేను ఎంతైనా నా కూతురు కదా, జర ఒక్క మాట చెప్తా. సార్ చెప్పినట్టు దాని లైఫ్ ఈరోజు అక్కడ దాకా వచ్చిందంటే బికాస్ ఆఫ్ నిహారిక మేడం, ప్రదీప్ సార్, శ్రీకాంత్ రెడ్డి సార్, శిరీష మేడం, వాళ్ళ నలుగురు. ఎవరు సార్ వీళ్ళంతా అంటే శ్రీకాంత్ రెడ్డి సార్ వాళ్ళ వైఫ్ శిరీష మేడం, శ్రీకాంత్ రెడ్డి సార్ వాళ్ళ అక్క నిహారిక మేడం, వాళ్ళ హస్బెండ్ సార్ వాళ్ళ బావ ప్రదీప్ సార్. నలుగురు గైడ్ చేశారు అనికి. ఒక టైంలో దాని మొత్తం స్ట్రెస్ అంతా కోల్పోయింది, ఆ స్ట్రెస్ గురై ఆ కాన్ఫిడెన్స్ అంతా కోల్పోయి నాతోటి కాదు నేను చదవలేననే స్టేజ్కి వచ్చినటువంటి టైంలో మేము ఎవ్రీ టైం ఎప్పుడు దొరికినా లైవ్ కాల్ కనెక్ట్ చేసి సార్ వాళ్ళతో మాట్లాడిస్తాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో మాట్లాడిస్తాం. సో అట్లా 12 lakhs ప్యాకేజ్ కొట్టింది పూణేలో. దాని తర్వాత సార్ చెప్పినట్టు 8 months నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పే చేసి ఫైనల్గా జస్ట్ పే ఇండియా మొత్తంలో 9 lakhs స్టూడెంట్స్ అటెంప్ట్ చేసారు ఎగ్జామ్. 250 మందో 300 మందో ఫైనల్ ఒక లిస్ట్ సెలెక్ట్ చేశారు. దాంట్లోకి వెళ్ళి 8th round 8వ రౌండ్లో ఓన్లీ 30 స్టూడెంట్స్ సెలెక్ట్ చేశారు. ఆ 30లో వన్ ఆఫ్ ది స్టూడెంట్ మా పాప అసిత. ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది. లాస్ట్ 2 weeks ఆయన జాయిన్ అయ్యి ఫస్ట్ 1 week మళ్ళీ బెంగళూరు కంపెనీలో దానికి ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, అసలు ఎంత అంటే అంత బ్యూటిఫుల్ లైఫ్. అయినా కానీ 1 week ఘోరంగా ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది సార్ అంటే, ఏం డాడీ ఈ కొడుకులు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు, ఏం చెప్తున్నారు అర్థమవుతలేదు, నేను ఏం చేయాలి, నా మా నాన్న నేను 12 లక్షల జాబ్ మంచిగా తెచ్చుకున్న పూణేలో ప్రశాంతంగా బతుకుతుంటే నన్ను రెచ్చగొట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేసినావు, నా బతికేంది, నా లైఫ్ ఏంది, ఇప్పుడు నేను ఉండాలా చావాలా కూడా నాకు అర్థమవుతుంది. 1 week మళ్ళీ ఏడ్చింది. ఏదైతే అవుతుంది నువ్వేం టెన్షన్ పడకని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చినాం. లాస్ట్ వీక్ ఎవరైతే తనని ఇంటర్వ్యూ చేసి తను హెడ్ వన్ ఆఫ్ ది పర్సన్ యూఎస్లో ఉంటాడు, 3 గంటలు మాట్లాడింది అనితోటి. మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేనున్న ఫ్రెషర్స్ అన్నింటిలో అందరిలో బెస్ట్ ప్లస్లో నువ్వే ఉన్నావమ్మా, చాలా బాగా చేస్తున్నావు జాబు, టెన్షన్ పడకు, నువ్వు అందరికంటే ఇంకా హైకి వెళ్ళిపోతావు, సో నథింగ్ టు వరీ, నీ వెనకాల మేము అందరం ఉన్నాం, సపోర్ట్ చేస్తాం, హ్యాపీగా జాబ్ చేసుకో అని చెప్పి ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చిండు. 3 గంటలు మాట్లాడి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసిన పర్సన్. సో అప్పుడు దాని ఎనర్జీ, దాని ధైర్యం చూడాలి. డాడీ మర్చిపోన్నాను, ఇక నేను చూసుకుంటాను నా లైఫ్ని. సో ఈ కాన్ఫిడెన్స్ అంతా ఇదంతా ఎప్పుడు సెట్ అవుతుందంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి మనకు సెట్ అవుతుంది బేట. మన చుట్టూ మంచి ఫ్రెండ్స్ ఉండి, మంచి టీచర్స్ ఉండి, మంచి పేరెంట్స్ ఉండి, మంచి మోటివేటర్స్ అనుక్షణం మన చుట్టూ ఉంటే మన ఆలోచన మారుతుంది, మన దారి మారుతుంది, మన నడవడిక మారుతుంది, మన పద్ధతి మారుతుంది, మన లైఫ్ మారుతుంది. సో నేను అందుకనే చెప్తున్నా, శ్రీకాంత్ రెడ్డి సార్ ఇప్పుడు నాకు చాలా గట్టిగా చెప్పాడు, మీకు అర్థమైందో ఏం అర్థం కాలేదు నాకు తెలియదు. మంచి కాలేజ్ చూస్ చేసుకోండి, మంచి గ్రూప్, మంచి కోర్స్ చూస్ చేసుకోండి, మంచి ప్లేస్కి వెళ్ళండి, అక్కడ ఉండే ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు, టీచర్స్ లెక్చరర్స్ చాలా బాగుంటారు, మోటివేషనల్గా మంచి మీకు సజెషన్స్ ఇస్తుంటారు, మీ లైఫ్ ఆటోమేటిక్గా టర్న్ అవుతుంది. అట్లా కాకుండా చెత్త కాలేజీలో పోయి చెత్త ప్లేస్లో చెత్త ఫ్రెండ్స్తో చెత్త చదువు చదివితే మన లైఫ్ ప్రతి ఒక్క అడ్డమైన ముందర తల దించుకొని బతకాల్సి వస్తుంది. సో ఆ చాయిస్ ఇవ్వద్దు అనుకుంటే ఇప్పుడు రియలైజ్ కాండి, ఏమాత్రం బ్యాక్ వేయకండి. ఓకేనా? ఇది ఎగ్జామ్స్ టైం, వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అయిపోయింది.
ఈ ఒక్క ఫ్రీ ఫైనల్కి ఒక 3 ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసేస్తే అయిపోతుంది. డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తాము. డోంట్ వరీ బెటా, నథింగ్ టు వరీ. ఎవ్వరు కూడా టెన్షన్ తీసుకోకండి, టెన్షన్ పడకండి. కడుపు నిండా హ్యాపీగా భోజనం చేయండి, ఏమి కాదు, మంచి రిజల్ట్ వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్లో పేపర్స్ మీకు ఫస్ట్ సెకండ్ ఇయర్స్కి ఆల్రెడీ 2 times ఎక్స్పీరియన్స్ ఉంది, ఐదర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ సప్లిమెంటరీ, వాట్ ఎవర్ బి దట్. సో ఫస్ట్ ఇయర్స్ కూడా ఏం టెన్షన్ తీసుకోకండి. మన దగ్గర పెట్టిన పేపర్స్ కంటే అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి రావు, అంతకంటే టఫ్ పేపర్స్ ఏమి ఉండవు. సో మన దగ్గర పెట్టిన పేపర్స్ దగ్గర క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ పేపర్ కవర్ అవుతుంది. ఎవరెవరి కెపాసిటీ ఎంత ఉందో అంత మెజర్మెంట్ చేసుకొని కొద్దిగా ఈ ఒక్కరోజు ఎంజాయ్ చేయండి. ఈ రోజు అయిపోయిందా, రేపటి నుంచి మళ్ళీ కొద్దిగా సీరియస్గా ఇన్వాల్వ్ కండి. మన పేరెంట్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు, అవునా? వాళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వాలి. వాళ్ళు లేకపోతే మనకి లైఫ్ లేదు. మేము ప్రతి క్షణం ఎక్కడ సందర్భం దొరికినా, అవకాశం దొరికినా అదే చెప్తుంటాం. సో ఫస్ట్ మన పేరెంట్స్ తర్వాత ఈ ప్రపంచం, ఈ లైఫ్ ఏదున్నా సరే. సో వాళ్ళు తల దించుకునేటట్టు చేయకండి. మీ వల్ల వాళ్ళు ప్రతిరోజు తల ఎత్తుకునేలా గర్వపడేలా చేయండి. మీరు వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్, మాకు ఇచ్చే గిఫ్ట్ కూడా అదే. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ నాన్న.